ఆ రెండు ఆరోపణలు ఎప్పటినుంచో బీఆర్ఎస్ పై విపక్షాల మెయిన్ అలిగేషన్స్ 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు ముగింపు పలికేందుకు కారణం కూడా అయింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి కూడా ఆ రెండు ఆరోపణలే కీ రోల్ ప్లే చేశాయి. అందులో ఒకటి కాళేశ్వరం అయితే మరోటి ఫోన్ ట్యాపింగ్ రచ్చ. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు ఆదేశించింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి బదిలీ చేసే ఆలోచనలో ఉందట. ఇక వామన్ రావు దంపతుల హత్య కేసు కూడా కోర్టాదేశాలతో సిబిఐ చేతికి చిక్కింది. ఇలా కీలక కేసులన్నింటినీ కాంగ్రెస్ సర్కార్ సిబిఐకి అప్పగించడంలో ఆంతర్యమేంటి? రేవంత్ మార్క్ స్కెచ్ ఏంటి? తెలంగాణ నుంచి మరో కేసు సిబిఐకి. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించే యోచన. ఇప్పటికే కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశం. కీలక కేసులు సిబిఐకి అప్పగించడంలో ఆంతర్యమేంటి? బీఆర్ఎస్ బీజేపీని ఇరికించే గేమ్ నడుస్తోందా? సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్ పై కారు కమలం యాక్షన్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్ అంశం, ఇవి రెండు తెలంగాణ పాలిటిక్స్ లో ట్రెండింగ్ టాపిక్. గత ఎన్నికలకు ముందు నుంచి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఓ రేంజ్ లో ప్రచారం చేసింది కాంగ్రెస్. పీక్ లెవెల్ క్యాంపెయిన్ తో కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల అస్త్రంగా మలుచుకుని అధికారంలోకి వచ్చింది. పవర్లోకి వచ్చాక కాళేశ్వరంపై విచారణ అంటూ విజిలెన్స్ కమిషన్ వేసింది. తర్వాత జస్టిస్ పిసి ఘోష్తో జ్యుడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేసి విచారణ చేయించింది. అలా కాళేశ్వరం విషయంలో జరగాల్సిన చర్చ అంతా జరిగాక కమిషన్ రిపోర్టును సభలో పెట్టి సిబిఐకి అప్పగిస్తూ బిగ్ బాంబు పేల్చింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ను కూడా ఓవర్ టు సిబిఐ అంటోంది రేవంత్ సర్కార్. స్పెషల్ సిట్ను ఏర్పాటు చేసి ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిన ప్రభాకర్ రావును అమెరికా నుంచి తెప్పించి మరీ ఆయన్ను విచారించి పొలిటికల్ లీడర్ల స్టేట్మెంట్లన్నీ ఇప్పటికే రికార్డులు చేసుకుని లీకుల మీద లీకులు ఇచ్చి చేయాల్సినంత రచ్చ చేసేశారు. కట్ చేస్తే ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ఫోన్ ట్యాపింగ్ కేసును అప్పగించేందుకు రెడీ అవుతోందట తెలంగాణ సర్కార్. ఈ రెండు కీలక అంశాల్లో ఏమీ తేల్చకుండానే బీఆర్ఎస్ ను ఎంత బద్నాం చేయాలో అంతకంటే ఎక్కువే డ్యామేజ్ చేయగలిగింది కాంగ్రెస్ సర్కార్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ఎపిసోడ్లో వాట్ నెక్స్ట్ అంటే సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయిన సందర్భంలో ఇప్పుడు సిబిఐకి అప్పగించాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు కీలక కేసులను సిబిఐకి అప్పగించడంలో రేవంత్ మార్క్ వ్యూహం ఉందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ సంస్థతో విచారణ చేయించినా కక్ష సాధింపు అన్న విమర్శలు వస్తాయి. పైగా స్టేట్ దర్యాప్తు సంస్థలతో అరెస్ట్ చేయిస్తే బీఆర్ఎస్ కు ప్రజల్లో సింపతి వచ్చే అవకాశం లేకపోలేదు. పైగా ఎంత తోడినా ఈ రెండు కేసుల్లో బీఆర్ఎస్ అగ్రనేతలను ఇరికించేంత గొప్పగా ఎలాంటి ఆధారాలు దొరకలేదన్న చర్చ జరుగుతోంది. దీంతో వాటిని ఎటూ తేల్చకుండా ఇక్కడే ముగిస్తే రేవంత్ సర్కార్కు డ్యామేజ్ తప్పదు. ఇన్నాళ్లు చేసిన ప్రచారమంతా ఒట్టిదే అని రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. దీంతో వ్యూహాత్మకంగానే ఈ కేసులను సిబిఐకి అప్పగిస్తూ చేతులు దులుపుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సిబిఐ కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి యాక్షన్ తీసుకుంటే తమ గొప్పతనంగా చెప్పుకోవచ్చు. లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై కేసును పెండింగ్ లో పెట్టారు అనో అటకెక్కించారనో బ్లేమ్ గేమ్ ఆడొచ్చన్న ప్లాన్ వేస్తున్నారట. అయితే సీఎం రేవంత్ స్కెచ్ ను ముందే పసిగట్టిన బీజేపీ అదే రేంజ్ లో రియాక్ట్ అవుతోంది. అధికారంలోకి వచ్చిన 20 నెలల తర్వాత సిబిఐకి అప్పగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పవర్లోకి వచ్చిన వెంటనే ఎందుకు సిబిఐకి ఇవ్వలేదని క్వశ్చన్ చేస్తున్నారు. ఆధారాలన్నీ ధ్వంసమయ్యాక ఇప్పుడు సిబిఐకి ఇస్తే ఏం లాభమో చెప్పాలంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ గూడు పుటాని రాజకీయాలు చేస్తున్నారని, చీకటి ఒప్పందాల్లో భాగంగానే ఇన్నాళ్లు కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ విచారణను సాగదీశారని కమలం లీడర్లు అటాక్ చేస్తున్నారు. ఇక మొన్న కాళేశ్వరం, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించడంపై
బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గానే రియాక్ట్ అవుతోంది. బడే భాయ్తో కలిసి చోటే భాయ్ కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని రివర్స్ అటాక్ చేస్తోంది. మోదీతో కలిసి సీఎం రేవంత్ గేమ్ ఆడుతున్నారని, సీబీఐకి అప్పగించి బీఆర్ఎస్ ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టే కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు కారు పార్టీ లీడర్లు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనన్న విషయం తెలంగాణ ప్రజలకు ఎప్పుడో అర్థమైందంటున్నారు. లోపాయకారి ఒప్పందం లేకపోతే రాష్ట్రంలో యూరియా సమస్య ఉన్నా, తాగునీళ్లు రాకున్నా, విద్యార్థులు రోడ్డెక్కుతున్నా బీజేపీ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలి అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఎన్ని స్కెచ్లు వేసినా తెలంగాణ ప్రజల కోసమే తలపడి నిలబడుతామని బీఆర్ఎస్ చెప్తోంది. ఇలా 2 కీలక కేసుల చుట్టూ రాజకీయ రగడ ఆసక్తి రేపుతోంది.